ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు మంగళవారం. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడ నుంచి కూడా అన్నీ కూడా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో లూజర్గా ఉన్నాయి. ముఖ్యంగా విప్రో అయితే 3% పైన డ్రాప్ అయింది. సో ఏడీఆర్స్ నుంచి మనకి ఫుల్ నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మీడియా, రియాలిటీ, ఆటో, ఆఫ్కోర్స్ ఏంటంటే అక్కడ నుంచి కూడా ఎనర్జీ దాకా అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అవగా, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీసీ కొద్దిగా బుల్లిష్లో అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద 80% ఇండిసెస్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే సో చూడగానే కొద్దిగా వీక్గా లేదా ఫ్లాట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా, హాంకాంగ్, యూరోప్, జర్మన్, ఆఫ్కోర్స్ ఏంటంటే యూఎస్ 500, లండన్, డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఫ్రాన్స్ అక్కడ దాకా నెగిటివ్గా ఉండగా, చైనా A50 ఫ్యూచర్స్ స్లైట్ గ్రీన్లో ఉన్నాయి అండ్ రష్యా టాప్ గెయినర్గా ఉంది. మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనకి వీక్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే ఒక్కటి కూడా గ్రీన్లో అయితే లేదు. సో టాప్ లూజర్లో ఇంటెల్, నైక్, బోయింగ్ అనేది కనిపిస్తూ ఉంది. గెయినర్లో ఒకటి కూడా లేదు. మొత్తం మీద ఏంటంటే హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది లేదా సెల్ ఆఫ్ జరిగింది యూఎస్ మార్కెట్స్లో అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున చికాగోకి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అయింది. ఇదైతే చాలా డల్గా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా 40.2 ఉండేది 42.7 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే క్వైట్ ఆపోజిట్లో రావడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఈరోజు జపాన్కి హాలిడే ఉంది అండ్ యునైటెడ్ కింగ్డమ్ న్యూ ఇయర్ని సందర్భంగా హాలిడే ఉంది. అండ్ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుందన్నమాట, అంటే 7 గంటలకి. సో నేనేంటంటే ఇది మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే ఎస్టర్డే ఎక్స్టర్నల్ డెప్ట్ అంటే అప్పు ఏ విధంగా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే కొద్దిగా పెరిగినట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. ప్రీవియస్గా $682 బిలియన్ ఉండేది $711 బిలియన్ అనే దానికి వెళ్ళిపోయింది. ఇక ఈరోజు వచ్చేసరికి సాయంత్రం 4 గంటలకి గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ ఎంత అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఏ విధంగా ఉంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో, ఈ డేటా కూడా వెరీ ఇంపార్టెంట్. నేను టెలిగ్రామ్లో అప్డేట్ అయిన వెంటనే షేర్ చేస్తాను. సో టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది లోవర్లో క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇయర్ ఎండ్ కాబట్టి అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. F&O స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఏ ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కనిపించట్లేదు. నిఫ్టీ 50 స్టాక్స్ ఓవర్వ్యూ అనేది మనం చూస్తే అదాని ఎంటర్ప్రైజెస్ 7.33% సిగ్నిఫికెంట్గా గెయిన్ అయింది. ఇది విల్మార్ బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నట్టు చెప్పింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్రోకరేజ్ సంస్థలు దీని యొక్క టార్గెట్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇది 2,500 చేంజ్ ట్రేడ్ అవుతూ ఉండగా అందరూ కూడా అంటే ఒక బ్రోకరేజ్ సంస్థ 3,800 దాకా వెళుతుందని చెప్పేసి ఒక కామెంటరీ అనేది చేయటం స్టాక్ పాజిటివ్గా ఉంది. ఇక టాప్ లూజర్స్లో హిందాల్కో, BEL, టాటా మోటార్స్, ట్రెంట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఫీచర్స్లో మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కొన్ని స్టాక్స్లో జరుగుతుంది. అదాని ఎంటర్ప్రైజెస్, IGL, మణప్పురం, మ్యాక్స్ హెల్త్, ATGL. కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది. శ్రీరామ్ సిమెంట్, VBL, పాలీక్యాబ్, బెర్జర్ పెయింట్, LTTS. సిగ్నిఫికెంట్గా కొన్ని స్టాక్స్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. JSL, సెయింట్, BHEL, ప్రెస్టేజ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అదేవిధంగా ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అయితే జరుగుతున్నట్టు లేదు. టోటల్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ప్రైస్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు లాంగ్ సైడ్ 28% బిల్డప్ జరిగినట్టు చూపిస్తూ ఉంది. షార్ట్ సైడ్ 45%, సిగ్నిఫికెంట్ లాంగ్ 11%, సిగ్నిఫికెంట్ షార్ట్ 14% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎక్కువగా షార్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ అర్థమవుతుంది. అదే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో 4-5 డేస్ నుంచి కూడా మనకంతా కన్సోలిడేషన్లో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నిన్న వాలటైల్ మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు విత్ రైజింగ్ ఫీచర్స్, వాల్యూమ్స్. ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్టయితే షార్ట్ బిల్డప్ జరుగుతుంది నిఫ్టీలో అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. మార్కెట్ కిందకు వెళుతున్నప్పుడు ఎక్కువగా కాంట్రాక్ట్స్ అనేది అవుట్ స్టాండింగ్ పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది షార్ట్ బిల్డప్గా మనం ఇంటర్ప్రిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే FIS
ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లో ఏంటంటే బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొపరేటరీ పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో సెల్లింగ్ చేశారు అండ్ స్టాక్స్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1893 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 2174 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దగా యాక్టివిటీ లేదు, ఎందుకంటే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఐ థింక్ ఎఫ్ఐఎస్ కూడా పెద్దగా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున R1 దగ్గర రిజెక్షన్ జరిగి S3 దాకా రావడం అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 23,763, ఇమీడియట్గా మనకున్న సపోర్టు 23,536. ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన సపోర్ట్ వచ్చేసరికి 23,445, అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 23,760. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 50,534, దాని తర్వాత 51,004 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 5.5% సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఇది వోలటాలిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 15 కన్నా క్రాస్ అయిందంటే మనం చాలా కాషియస్గా ఉండాలి. మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూసే ప్రస్తుతానికి 20 పాయింట్స్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ అయితే కన్సాలిడేషన్లో ఉంది, సిగ్నిఫికెంట్ రైజ్ అనేది జరిగింది, దాని తర్వాత కన్సాలిడేషన్ తీసుకుంటుంది. అండ్ నిఫ్టీ మనకి ప్రస్తుతానికి ఏంటంటే ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. ఇక్కడ ఎంతమంది చెప్పుకున్నట్టుగా ఒక నెక్ లైన్ అనేది ఉంది 23,300 దగ్గర, అప్రాక్సిమేట్గా 350 దగ్గర. అండ్ టెక్నికల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది 49,777 అనేది నెక్ లైన్ అనేది కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి దగ్గర 170 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం 23,670 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా, మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,820 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో మనకున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రస్తుతం ఒక అప్రాక్సిమేట్గా 150 పాయింట్లు అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి. ఐటీసీ, లూపిన్, ఈజీ ట్రిప్, యూనిమెక్ ఏరోస్పేస్, మెజ్గాన్ డాక్స్, షిప్ బిల్డర్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, తన్వీ ఫుడ్, హిందాల్కో అనేది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒకసారి టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చదవండి పాసిబుల్ అయితే. నిఫ్టీ బ్యాంక్ అనేది చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్లో కానీ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 కూడా డైలీ టైం ఫ్రేమ్ కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే యుఎస్ మార్కెట్స్ కావచ్చు, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇయర్ ఎండ్ కాబట్టి చాలా కంట్రీస్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇండియా కూడా అదే ట్రెండ్ అనేది ఫాలో అవుతూ ఉంది. కాబట్టి మనం ఏంటంటే మార్కెట్స్ ఏదన్నా ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరుగుతున్నాయి అనుకోండి, మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ పుల్ బ్యాక్ జరిగితే కూడా ఇంపార్టెంట్ పివోట్స్ దగ్గర రిజెక్షన్ కానీ లేకపోతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర రిజెక్షన్ కానీ జరిగితే కూడా మనం ట్రేడ్ ప్లాన్ అనేది షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.